రైట్. గ్రూప్స్‌కి సంబంధించి అభ్యర్థులు మరోసారి రోడ్లపైకి వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న అశోక్ నగర్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అయితే వాళ్ళని కొంతమంది పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనతో పాటు ప్రస్తుతం సింధు ఉన్నారు గ్రూప్స్ అభ్యర్థుల తరపు నుంచి. వాళ్ళు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. కేటీఆర్‌ని బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించడం జరిగింది. అయితే ముందు గ్రూప్స్ అభ్యర్థులు ఏ విధంగా ప్రభుత్వం పోరాటం చేయబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గతంలో ఉద్యమం చేశారు ఏదైతే మీకు తగిన డిమాండ్ల గురించి, అలాగే మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమైంది? అప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేర్చట్లేదా? ప్రస్తుతం మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు మళ్ళీ రోడ్లపైకి రావాల్సి వచ్చింది గ్రూప్ అభ్యర్థులు? యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ సక్రమంగా చిత్తశుద్ధితో పనిచేస్తే మాకు ఇంత బాధ ఉండేది కాదు. ఇవాళ మేము బయటకు రావడానికి కారణం ఏంటి అంటే, మీకు రీసెంట్గా నిన్న మొన్న హైకోర్టులో మాకు కొన్ని కేసులు ఫైల్ చేస్తే దానికి సంబంధించి జడ్జిమెంట్స్ వచ్చాయి. ఏమంటారు, అది గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి వచ్చినాయి అనమాట. అందులో ఏమైంది, టోటల్గా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద 22 కేసులు ఫైల్ అయినాయి. అందులో GO-29 ఇష్యూ కావచ్చు, రాంగ్ క్వశ్చన్స్ ఇష్యూ కావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ 503 వేకెన్సీస్ ఉంటే తర్వాత 60 వేకెన్సీస్ యాడ్ చేశారు. దానికి సంబంధించిన ఇష్యూ, ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. సో మేము ముందు నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏమని ఇప్పుడు ఈ జడ్జిమెంట్స్, ఎందుకంటే స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఈరోజు ప్రభుత్వం కొంచెం మ్యానిపులేట్ చేసి పంతంగా అదే 21 నుంచి 27 వరకు ఎగ్జామ్ పెట్టాలని ముందుకెళ్తుంది. కాకపోతే ఏమవుతుందంటే, ఈ లీగల్ గ్రౌండ్స్తో మేము సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతే సుప్రీంకోర్టులో కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనం ప్రీవియస్గా వేరే స్టేట్ హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో కంపేర్ చేసుకొని మాట్లాడుతున్నాం. ఇదేది మేము ఊహించుకొని యాంటిసిపేట్ చేసుకొని మాట్లాడిన మాటలు కాదు. ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇమీడియట్గా బెంచ్ మీదకి రాకుండా ఏమంటారు, అఫిడవిట్స్ ఫైల్ చేయడానికి వీక్స్ ఆఫ్ టైం తీసుకొని లాస్ట్ మూమెంట్లో మాకు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి మమ్మల్ని డివిజన్ బెంచ్కి వెళ్ళకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళేదానికి టైం లేకుండా బ్లాక్ చేసిండ్రు గవర్నమెంట్. అట్లా ఎందుకు అంత పంతం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మెయిన్స్ మళ్ళీ సెకండ్ టైం రాయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక వర్షన్ వినిపిస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు అంటారు కొంతమంది ఇట్లా చేస్తున్నారంటే, ఇది కొంతమంది చేసేది కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇది అందరి పరిస్థితి. మీరు కావాలి అని అంటే పిలిపించుకోండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని మీరు పిలిపించుకోండి, వాళ్ళతో మీటింగ్ పెట్టండి. అప్పుడు మీరు ఒపీనియన్ పోల్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది కదా. అట్లా కాకుండా మీరు బయట నుంచి సూపర్ఫిషియల్గా చూసి మాట్లాడొద్దు. ఇట్లాంటి అందరూ స్టూడెంట్స్ అందరూ బాగా డిస్ట్రెస్లో ఉన్నారండి. నిన్న రాత్రి రోడ్ల మీదకి రావడానికి కారణం కూడా GO-29 జడ్జిమెంట్ వస్తుందని మేము వెయిట్ చేసాం. GO-29 జడ్జిమెంట్ నిన్న డివిజన్ బెంచ్లో ఏమొచ్చిందంటే, ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మేము నెక్స్ట్ ఇచ్చే జడ్జిమెంట్కి లోబడి ఉంటుంది, సో దాని ప్రకారం వెళ్ళొచ్చు అని చెప్పి ఇచ్చినారు. అదే మీరు ఫైనల్ జడ్జిమెంట్ ఒకవేళ GO-29 అంతా తప్పు అంటే, ఇప్పుడు ప్రిలిమ్స్లో నష్టపోయిన, మెయిన్స్ రాసి ఇంత నష్టం అవుతుంది కదా, ఇన్ని లక్షల మంది. ఇది ఓన్లీ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే లేదు, గ్రూప్ 3 మీద ఉంటుంది, గ్రూప్ 2 మీద కూడా ఉంటుంది. ఇక్కడ సామాజిక ఏమంటారు, రిజర్వేషన్స్ ప్రాబ్లం అవుతుంది అనమాట. నువ్వు రిజర్వేషన్స్ని కాపాడుతాని ముందుకు వచ్చిన వాడివి, రిజర్వేషన్స్ని నువ్వు వాయిలేట్ చేస్తున్నావు కదా ఈరోజు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. సో ఈ ఇష్యూస్ అన్నిటి మీద మేము కేటీఆర్ గారిని కలిసి మాకు న్యాయం చేయమని అడిగినాం. అంటే వాళ్ళు ఏం న్యాయం చేస్తారనేది మీరు అడగచ్చు. ఏంటంటే మాకు కావాల్సింది లీగల్ హెల్పే కావాలి. ఇప్పుడు మేము ఎంతున్నా లీగల్గా ఫైట్ చేయగలుగుతాం, ఎందుకంటే మా దగ్గర ఉన్న టైం తక్కువ కాబట్టి మాకు లీగల్ హెల్ప్ కావాలని అడగడానికి వచ్చాం. అయితే ఈ ఇష్యూస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులను కలవడం జరిగిందా? ఆ తర్వాతనే ఇక్కడ రావడం జరిగిందా? అయితే అక్కడ అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? ఇక్కడ లీగల్ సపోర్ట్ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి ఉంది కదా, ఇక్కడ నుంచి ఏమేమి సపోర్ట్ వస్తుంది? ముందు ఎటువంటి డెడ్ లైన్ పెట్టబోతున్నారు? నేను ఏమంటా అంటే, ఇప్పుడు పర్టికులర్గా మేము వెళ్ళి పద్దాక మినిస్టర్స్లని వీళ్ళని కలవడమే మా పని కాదు కదా. మేము చదువుకోవాలి కదా, మా చదువులో మేము బిజీ ఉన్నాం. సరే, న్యాయస్థానంని అప్రోచ్ అయినాం. మేము న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని దానికోసం వెయిట్ చేసినాము. అది మాకు లాస్ట్ మినిట్లో వచ్చింది జడ్జిమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ లాయర్సే కదా ఇది అఫిడవిట్స్ ఇవన్నీ ఫైల్ చేసేది, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇన్ని కేసులు ఎందుకు ఫైల్ అయినాయి, నువ్వు కరెక్ట్గా ఎగ్జామ్ పెడితే ఇన్ని కేసులు ఫైల్ అవ్వవు కదా. మీరు కంపేర్ చేసుకోండి, గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసినప్పుడు, గ్రూప్ 1 థర్డ్ టైం రాసినప్పుడు అప్పుడు ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఇప్పుడు ఎన్ని కేసులు ఫైల్ అయినాయి తీయండి బయటికి. మీకు అంతా ఉంటే మీరు కరెక్ట్గా పెట్టింటే అన్ని కేసులు ఫైల్ అవ్వవు. సో ఇదంతా గవర్నమెంట్ దృష్టిలో ఉంది. కాకపోతే గవర్నమెంట్ పంతంతో ముందుకెళ్ళి ఎగ్జామ్ పెట్టి December 9th నాకు తెలిసి సోనియా గాంధీ బర్త్డేనే ఏదో ఉందనుకుంటా, ఆ రోజు మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మేము చేసినాము అని కాలర్ ఎగరేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో నిజంగా మాకు న్యాయం జరిగే విధంగా మాత్రం చేయట్లేదు. సో మేము అప్పీల్ చేసేది ఒకటే, అట్లా టార్గెటివ్ అప్రోచ్ మానుకొని మా సైడ్ నుంచి ఒకసారి ఆలోచించండి. మీ మనసుకు మీరు చెప్పుకోండి, కనీసం నిజంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకొని ముందుకెళ్ళండి అని కోరుతున్నాం. రైట్. అయితే ఇంతకుముందు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు నిరసన చేసినప్పుడు మొదటిసారి ఒక ట్రోలింగ్ అయితే ఎదుర్కొన్నారు. మరి ఈసారి ఎందుకంటే ఇప్పుడు
మీరు బీఆర్ఎస్ దగ్గరకు వచ్చారు కాబట్టి లీగల్ అడ్వైస్ కోసం, మరి ముందు ముందు ఇంకా ట్రోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, దీన్ని ఎలా తిప్పుకొట్టాలి, మీరేం చెప్పదలుచుకున్నారు అటువంటి వాళ్ళు? సో నేను ట్రోల్ చేసే వాళ్ళకి నేను లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసినప్పుడు ట్రోల్ చేసిండ్రండి. మొన్న డిఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ నా ఓల్డ్ వీడియో బయటకు తీసిండ్రు. సో మీరు ట్రోల్ చేసే వాళ్ళు నా రైట్ టు ప్రైవసీని వయలేట్ చేస్తున్నారు, నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా వయలేట్ అవుతుంది ఇట్లాంటి వాటికి భయపడి. సో నేను చెప్పేది ఒకటే, నేను మీ ట్రోల్స్కి అయితే నేను భయపడా. మీరు చేసుకోండి, ఎన్ని రకాలుగా ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి, నేను తెగించేసిన, నేను భయపడను, ఏమన్నా చేసుకోండి. సో బెటర్ మీరు కొంచెం మీ మనసాక్షిగా ఆలోచించుకొని ట్రోల్ చేయకపోతే మీకు మర్యాద ఉంటుంది. లేదు ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది అంటే నేను లీగల్గా కేసులు ఫైల్ చేసి నేను కూడా ఫైట్ చేస్తాను. ఇప్పుడు మీ గవర్నమెంట్లో కొంతమంది వీళ్ళు అది ఫోటో ఆఫ్ చేశారు అది ఇది అని చెప్పి కేసులు ఫైల్ చేస్తున్నారు కదా, నేను సివిలియన్ని, నేను కూడా అప్రోచ్ అవ్వగలుగుతా పోలీస్ స్టేషన్. సో యూ బెటర్ దీని గురించి ఇది మనసులో పెట్టుకొని ట్రోల్ చేయండి. రైట్. అయితే ఇది మరి గ్రూప్ సంబంధించి అభ్యర్థులు ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి, అలాగే డేట్లు మార్చడం, అలాగే లీగల్గా వెళ్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్లో గ్రూప్ అభ్యర్థులు కూడా లీగల్ హెల్ప్ కోసం అయితే మేము వచ్చామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు న్యాయ వ్యవస్థ పోరాడాలంటే, ప్రభుత్వంపై పోరాడాలి అంటే మాకు ఒక లీగల్ హెల్ప్ కావాలని చెప్పేసి అందుకే కేటీఆర్తో సమీక్ష నిర్వహించాము, మా బాధ వెల్లవించుకున్నామని చెప్తున్నారు. అయితే నేను తాజాగా అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో కూడా గ్రూప్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ లేదా పోలీసుల నిర్బంధం కూడా చూసి ఉన్నాము. అయితే వీటన్నిటినీ మేము అధిగమిస్తాము. అలాగే ప్రభుత్వము తన ఇష్టారీతిన కాకుండా మాకు అనుకూలంగా, ఎందుకంటే మేము చదువుకుంటున్నాం విద్యార్థులము, మాకు అనుకూలంగానే వాళ్ళు నిర్వహించాలనేది కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్గా కూడా చెప్తున్నాను. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.